ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలి కానీ మెడిసిన్స్ ఇవ్వాలి కానీ ఎక్సర్సైజ్ చేయమని ఎందుకు చెప్తారు? ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఫర్టిలిటీకి చాలా సంబంధం ఉంది. మీరు ఎన్ని మందులు వేసుకున్నా ఎక్సర్సైజ్ అనేది చాలా ఖచ్చితంగా చేయాలి. ఎందుకో చెప్తాను. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ ఫ్లో బాడీకి సరిగా ఉంటుంది. ఈ బ్లడ్ ఫ్లో తోటే కదా అన్ని న్యూట్రిషన్, హార్మోన్స్ అవన్నీ అన్ని బాడీ పార్ట్స్ కి అందుతాయి. అన్ని బాడీ పార్ట్స్ అంటే ఓవరీస్, టెస్టిస్ ఇవన్నీ ఏంటంటే బ్లడ్ ఫ్లో తోటే కమ్యూనికేట్ చేస్తాయి. రెండోది హార్మోనల్ బ్యాలెన్స్. ఇన్సులిన్ ఎక్కువ తక్కువ ఉన్న పీసీఓఎస్లలో లేదా హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది. మూడోది వెయిట్ ఇష్యూస్. వెయిట్ తప్పకుండా మీరు బ్యాలెన్స్డ్ గా పెట్టాలి. అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉండాలో మీ హైట్ ప్రకారం అది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వెయిట్ బాగున్నప్పుడే ఎగ్ క్వాలిటీ బాగుండడము, స్పర్మ్ క్వాలిటీ బాగుండడము, హార్మోనల్ ఇష్యూస్ ఉండకపోవడం అనేది జరుగుతుంది. నాలుగోది స్ట్రెస్ కూడా తగ్గుతుందండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. బట్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎండార్ఫిన్స్ అంటే వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు, ఇవి ఎక్కువ అవుతాయి. సో వీటన్నిటి వల్ల మీ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ చేయమంటే తప్పకుండా చేయండి.